ఓటుకు నోటులో బాబు రేవంత్ పాత్ర ఉన్నదట. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు యత్నించారు. విచారణ పూర్తయ్యే వరకు వారిని పదవుల నుంచి తొలగించాలి. ఇప్పటికీ చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తున్న రేవంత్ రెడ్డి తనను పిచ్చోడిగా ముద్ర వేసి కేసు కొట్టించేందుకు కుట్ర. సిజేఐ ఆధ్వర్యంలో కేసును సమగ్రంగా విచారణ జరిపించాలి. ఓటుకు నోటు కేసులో A4గా నిందితుడు జెరూసలేం ముత్తయ్య కూడా ఉన్నాడట. జెరూసలేం ముత్తయ్య కూడా ఉన్నారు. పైన చదువు ఒకసారి. చంద్రబాబు సెల్ ఫోన్ కాల్ రికార్డులు, వాయిస్ ఫోరెన్సిక్ రిపోర్టు పట్టుబడిన 50 లక్షల నగదు, ఆ డబ్బును ఎవరు సమకూర్చారనే అంశంలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. ఓటుకు నోటు కేసు నమోదైనప్పుడు తాను దొరకకుండా ఉండేందుకు రేవంత్, చంద్రబాబు, లోకేష్ ఆయన పిఏ కలిసి నన్ను కిడ్నాప్ చేయించారు. 6-7 నెలలు అజ్ఞాతంలో ఉంచారని చెప్పేసి మత్తయ్య చెప్తా ఉన్నారు. నిజంగా ఇది మన మత్తయ్య ఏం చెప్తున్నారు ఒకసారి. ఆయన రాసిన లెటర్స్ హాట్ టాపిక్ గా మారిపోయిన పరిస్థితి మాత్రం ఉన్నాయి. మత్తయ్య లెటర్స్ కూడా మనకు నిన్నటి నుంచి అందుబాటులోకి ఉన్నాయి. ఇది మత్తయ్య రాసిన లెటర్స్ ఒక్కొక్క అంటే ఇక్కడ అక్కడ ది రిజిస్టర్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా తిలక్ మార్గ్ న్యూ ఢిల్లీ ఆయన రాసింది. ఐఎమ్ రైటింగ్ టు ద హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ India, the Supreme Court of India, Registrar General of the Supreme Court. ఇక్కడ ఏదైతే ఉందో ఓటుకు నోటు cash for vote case were conducted properly. But in this case, not only Telangana Chief Minister Revanth Reddy, but also the role of the crashed AP Chief Minister Chandrababu Naidu was involved. Telangana lawyer Mekala Guruswamy forgot to mention the fact that the then Chief Minister K. Chandrasekhar Rao, who rejected all the evidence and cooperate in conducting the camera proceeding అని మొత్తం ఇది మూడు లేఖలు ఇటు తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఇక్కడ తెలంగాణ చీఫ్ మినిస్టర్ పైన సీఎం, ఇటు ఏపీ సీఎంలను కూడా విచారించి వీళ్ళిద్దరు కూడా దోషులుగా ముద్ర పెట్టి వీళ్ళపైన కేసు పెట్టాలి అంటున్నారు. ఓటుకు నోటు కేసు లోకేష్ మళ్ళీ పిఏలు కూడా ఉన్నారట. ఆ కథ కూడా ఉన్నదట. ఇలా ఇది ఇదంతా ఈయన వర్షన్ ఇదే. సుప్రీం చీఫ్ జస్టిస్ కు మరో సంచలన లేఖ రాసిన ఓటుకు నోటు A4 ముద్దాయి జెరూసలేం మత్తయ్య. ఓటుకు నోటు కేసులో నాతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ ను వీరికి సహకరించిన అందరినీ నిందితులుగా చేర్చి వెంటనే అరెస్టు చేయాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అతని సహచరులు వేం నరేందర్ రెడ్డి, వేం కీర్తిన్ రెడ్డి, ఉదయ్ సింహాలను అధికార పదవుల నుంచి తొలగించి అరెస్టు చేసి విచారించాలి. 2016లో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు టీడీపీ మహానాడుకు నన్ను పిలిచి ఓటుకు నోటు కేసు గురించి నాకు వివరించారు. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎమ్మెల్యేలను డబ్బులకు కొనడానికి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కుట్ర చేశారు. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నించిన టీడీపీ పార్టీ, వీరికి పరోక్షంగా సహకరించిన కాంగ్రెస్ పార్టీ రెండు కూడా శిక్షార్హులమైనవే. కావున ఆ రెండు పార్టీల ప్రభుత్వాలను తక్షణమే రద్దు చేసి పార్టీలను కూడా పోటీ చేయకుండా రద్దు చేయాలి. ఓటుకు నోటు కేసు విచారణ సమయంలో పోలీసులకు దొరకకుండా నా కాళ్ళు చేతులు కట్టేసి కళ్లకు గంతలు కట్టి కారు డిక్కీలో తరలించిన లోకేష్ సన్నిహితులు కిలారి రాజేష్, రేవంత్ అనుచరుడు జిమ్మి బాబు విజయవాడ పరిసర ప్రాంతాల్లో సుమారు 6-7 నెలలు నన్ను అజ్ఞాతంలో ఉంచి నన్ను, నా భార్య, పిల్లలకు, తల్లిదండ్రులకు, మా ఇంటి కుటుంబ సభ్యులకు చూపించకుండా పలు ప్రదేశాల్లో రహస్యంగా చీకటి గదిలో బంధించి వేధించారు. నాతో విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కేటీఆర్లపై ఫోన్ ట్యాపింగ్ చేశారని ఫిర్యాదు చేయించి 161 తప్పుడు స్టేట్మెంట్లను రాయించి బలవంతంగా నాతో సుమారు 100కు పైగా తెల్ల పేపర్లు, వకాలత్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు. ఈ విషయాన్ని నేను హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో ప్రత్యక్షంగా చెప్తానని, నన్ను అప్రూవర్గా అనుమతించాలని 4 సంవత్సరాల కిందట సుప్రీంకోర్టులో పార్టీ ఇన్ పర్సన్ పిటిషన్ వేశాను. అయితే అప్పుడు న్యాయమూర్తిగా ఉన్న చంద్రబాబు అనుచరుడు లావు నాగేశ్వరరావు సుప్రీంకోర్టులో అమికాస్ క్యూరీగా తనకు అనుకూలంగా ఉన్న న్యాయవాదిని నియమించి సుప్రీంకోర్టులో నన్ను మాట్లాడకుండా నిజాలను తొక్కిపెట్టాడు. చీఫ్ జస్టిస్ గారు రేపు ఇచ్చే తీర్పులో అన్ని విషయాలపై పూర్తిగా దర్యాప్తు చేయించాలని ఆదేశాలు ఇవ్వాలని లేఖ రాసిన ఓటుకు నోటు A4 ముద్దాయి జెరూసలేం మత్తయ్య. దీనికి ఆన్సర్ చెప్పే గట్స్ ఉంది ఎవరికన్నా?
ఆన్సర్ చెప్పే గడుస్తుంది ఎడవ వార్తది అదే ఇది ఏడవ ఎటు పోయింది వార్త 2 పార్టీలను కూడా వేసుకున్నాడు గట్టిగా నిజంగా. అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కొల్లగొట్టడానికి టీడీపీ హయాంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసింది, దానికి అప్పుడున్న కాంగ్రెస్ కూడా సహకరించింది. ఈ 2 పార్టీలపైన చర్యలు తీసుకోవాలి. అప్పుడున్న బీఆర్ఎస్ సీఎం పైన, అప్పుడున్న ప్రభుత్వ సీఎం తెలంగాణ సీఎం పైన, అక్కడ ఏపీ సీఎం పైన చర్యలు తీసుకోవాలని నిన్న సంచలన లేఖ రాశిలు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మనోడు మనకు అందుబాటులోకి వస్తే స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఉండబోతుంది మన దాంట్లో.